విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు శ్వేతపత్రాలకు తెరలేపింది ఏపీ సర్కార్. ప్రజలకు వాస్తవాలను వివరించే పనిలో పడింది. ఇప్పటికే బాక్సైట్ జీవోపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఎక్కడా తవ్వకాలను చేపట్టలేదని శ్వేతపత్రం విడుదల చేసింది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం శాండ్ మైనింగ్ మీద మరొక పత్రాన్ని విడుదల చేయబోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. తలనొప్పిగా మారిన సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బాక్సైట్ భగభగల్ని చల్లార్చేందుకు తవ్వకాల విషయంలో నిజానిజాల్ని వివరిస్తూ ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసింది. ఇటు ఇసుక తవ్వకాల మీద కూడా దృష్టి పెట్టింది. శాండ్ పాలసీతో తలనొప్పులు వస్తున్నాయని ఇటీవల తిరుపతిలో జరిగిన వర్క్షాప్లో వివిధ జిల్లాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మొరపెట్టుకున్నారు. పాలసీలో సవరణలు చేయాలని విన్నవించారు. దీనిపై స్పందించిన ఆయన త్వరలోనే చేపడతానంటూ హామీ కూడా ఇచ్చారు. ఈ వ్యవహారంపై కూడా ప్రజల్లో అపోహలను తొలగించేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఇసుక తవ్వకాలపై ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అలాగే బాక్సైట్ ఇసుక విధానంపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్తో ఫీడ్బ్యాక్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇక బాక్సైట్ విషయానికి వస్తే 6 రాష్ట్రాల్లో 2983 మిలియన్ టన్నుల నిక్షేపాలున్నాయని లెక్కగట్టింది. ఇందులో మొదటి స్థానం ఒరిస్సాకు దక్కగా రెండవ ప్లేసులో ఆంధ్రప్రదేశ్ ఉంది. విశాఖ, రాజమండ్రిలో 600 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలున్నాయి. అయితే రాష్ట్రంలో బాక్సైట్ ఉత్పత్తి ఏమీ జరగటం లేదు. మిగిలిన 5 రాష్ట్రాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. 2007లోనే బాక్సైట్ తవ్వకాలకు ఒప్పందాలు జరిగాయి. వైఎస్ హయాంలో ఇష్టారాజ్యంగా ఒప్పందాలు జరగడం వల్లే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందన్నది ఏపీ ప్రభుత్వ వాదన. ఆ రోజు వీళ్ళు బుల్డౌజ్ చేసి ముందు తీసుకెళ్లిపోయి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు. అయితే నేను అందుకనే ఫ్యాక్ట్స్ అన్ని ప్రజల ముందర పెడుతున్నా. 615 మిలియన్ టన్స్ మన దగ్గర ఉంది. జరిగిన విధానం మాత్రం ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా, లేకుంటే గిరిజన ప్రయోజనాల కోసం కాకుండా ఒక కంపెనీని వీలో పెట్టుకొని చేశారు. రాజకీయ పార్టీలు ఎవరైతే ఇది చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, చేసిన పార్టీకి వారసత్వం, చేసిన వ్యక్తికి వారసత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళే మాట్లాడుతున్నారు. దొంగ 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 నచ్చినట్టు. ప్రజలు, గిరిజనుల్లో బాక్సైట్ తవ్వకాలపై చర్చ జరగాలని, పద్ధతి ప్రకారం ఖనిజ రాశిని వినియోగించుకుంటే లాభం జరుగుతుందన్న వాదనను జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.